హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అచ్చమ్మ కళ. ఈ కథ రచించిన వారు వాసా ప్రభావతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఆహుం ఆహుం ఆహుం. ఆ ముగ్గురు శ్రమజీవుల కంఠనాళం నుండి ఉబికి వస్తున్న ప్రణవనాదాలు అవి. ఆ ముగ్గురమ్మలు రూపమెత్తిన ధాన్యలక్ష్ముల్లా ధాన్యం దంచుతూనే ఉన్నారు. పొద్దుగాల మొదలెట్టినా మాయే, పొద్దు నడినెత్తి మీదకొచ్చిందాయే. ఓ ముద్ద తిని తిరిగి పోటెత్తిపోయే. ఎర్రచ్చమ్మ, నువ్వు చెప్పినాది నిజమేనే. ఈరమ్మ లేగు. తోట అచ్చమ్మ మాటలకి ఆ ఇద్దరూ పోటాపారు. రోకళ్ళు మూడు పక్కగా గోడవారగా పెట్టారు. ముగ్గురు పెరట్లోకొచ్చారు. తెచ్చుకున్న మూటలు విప్పారు. జర్మన్ సిల్వర్ కంచాల్లో అన్నం ఉల్లిపాయ తొక్కు వేసుకుని తిన్నారు. ఇంటి యజమానురాలు అక్కడ పెట్టిన నీళ్ల చెంబు అందుకున్నారు. చెంబులో నీళ్లు నోట్లో ఎత్తిపోసుకుని గటగటగటా తాగేశారు. తిన్న సిల్వర్ పళ్ళాళ్ళు కడిగేసి తిరిగి బట్టల్లో చుట్టి వారగా పెట్టుకున్నారు. ఎర్రచ్చమ్మ మొల సంచిలో నుంచి చిన్న పొగాకు చుట్ట తీసింది. అగ్గిపెట్టె కూడా అంది వీరమ్మ. దానికేటి, నాకాడా ఉంది. వీరమ్మ తన మొల సంచిలో నుంచి మరో చుట్ట అగ్గిపెట్టే తీసింది. నీకాడ లేదా సుట్ట? నీయనా? నాకాడా ఉన్నదిలే. తోటచ్చమ్మ కూడా మొల్లో దోపుకున్న సంచిలో నుంచి చుట్ట తీసింది. ముగ్గురు అక్కడి నుంచి పెరట్లో ఉన్న చెట్ల చాటుకు వెళ్ళారు. చుట్టలు వెలిగించారు. నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పున పొగ వదలటం మొదలెట్టారు. ఎర్రచ్చమ్మకు అలా చుట్ట కాల్చటం అంత సంతృప్తి లేదు. చుట్ట కాలే భాగం నోట్లో పెట్టుకుని పొగంతా నోట్లో బంధిస్తుంది. తర్వాత ఆ పీక నోట్లో నుంచి తీసి గుప్పు గుప్పున రైలు ఇంజన్ లాగా పొగ వదులుతుంది. ఆ ఇంటి పిల్లలే కాదు, పొరుగింటి పిల్లలు కూడా వచ్చి చాటు నుంచి ఆ ముగ్గురిని వింతగా చూస్తారు. ఒరేయ్, చూసారా ఎలా కాలుస్తున్నారో? అవునరో. అబ్బో, అంత పొగొస్తుందేంటి? అమ్మో, వీళ్ళు ఆడోళ్ళు కాదురోయ్, ఈ దంపులోళ్ళు ఇంతేరా. బడి నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు చాటుగా వారిని చూస్తూ ఉంటారు. వారికి అదో విచిత్రం, అదో ఆశ్చర్యం. ఆ విచిత్రం వారికి ఆనందం. వాళ్ళనేం చూస్తారా, రండి లోపలికి. ఆ ఇంటావిడ కేకేయటంతో పిల్లలంతా పరిగెత్తుకుంటూ లోపలికొచ్చేశారు. చెట్ల చాటు నుంచి వస్తున్న ఆ పొగను ఆవిడ చూసి నవ్వుకుంది. వడ్లు దంపటానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఆ పని చేయటం ఆవిడ చూస్తూనే ఉంటుంది. అయినా ఆవిడ చూస్తున్నప్పుడల్లా నవ్వుకుంటూనే ఉంటుంది. ఆహం ఆహం ఆహం. చుట్ట కాల్చిన చేతులు మూతి కడుక్కొని తిరిగి పోటు వేయటం ప్రారంభించారు ఆ ముగ్గురు. వారికి పాటలు రావు. జ్వరం వస్తే బాధతో మూలుగుతారు. ఇది బాధ కాదు, ఆనందము కాదు. ఇష్టంతో కష్టపడే ఓ అనిర్వచనీయ శబ్ద తరంగమది. ఇప్పుడు రోకళ్ళు ఒకదానితో ఒకటి సరితూగుతూ పడుతున్నాయి. ఆ ముగ్గురు చేతుల్లోని రోకళ్ళు ఆకాశంలోకి లేస్తూ కిందకి దిగి నేలరాతి గుంటలోకి పడుతున్నాయి. వడ్లను కాళ్లతో ఆ గుంటలోకి తోస్తున్నారు. కనురెప్పలు ఎత్తి కిందకి వాల్చే లోపల 3 రోకళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వడ్ల గుంటల్లో పడుతున్నాయి. ఆ ముగ్గురు కలిస్తేనే ఒక యంత్రం. అది ఇంధనంతో నడవదు. వారి కాళ్ళు చేతులతో వడ్లు దంచే మిల్లులాగా నడుస్తున్నాయి. ఆ ముగ్గురికి విసుగురాదు. అదో ఆనందం. ఓ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ధాన్యం దంపుతూనే ఉన్నారు. ఊళ్ళో వాళ్ళకి దంపులాళ్ళనే పేరు. అది వృత్తిపరంగా వచ్చిన పేరు. ఆ మాట వారికి ఆనందమే. ప్రతి 20 నెల రోజులకు ప్రతి ఇంట్లోనూ ధాన్యం దంచవలసి వస్తూనే ఉంటుంది. పంట చేలు ఉన్న వారి ఇళ్లల్లోనే ధాన్యలక్ష్మి గాదుల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. భూమి లేని వారు దుకాణాల్లో బియ్యం కొనుక్కుంటూ ఉంటారు. అక్కడ బియ్యం ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ధర పెట్టినా బియ్యం నాసిరకంగా ఉంటాయి. పైగా కొత్త ధాన్యం వచ్చే రోజుల్లో పాత బియ్యం ధరతో కొత్త బియ్యం అంటగడతారు. ఎంత తక్కువ నీరు ఎసరు పెట్టినా అన్నం చిమిడి ముద్దవుతుంది. ఇది దుకాణదారుల మాయ. పాపం, కొనుక్కున్నవారు లబో దిబోమన్నా పట్టించుకునే వారుండరు. ధాన్యం పంట ఉన్న ఆసామీలు పాత ధాన్యం నిల్వ ఉంచుకుంటారు. కొత్త ధాన్యంతో గాదెలు నింపుకుంటారు. మరీ పాత ధాన్యం పురిటి బాలింతలకు, రోగులకు పథ్యం, వంట కోసం దంపించుకొని దాచుకుంటారు.
3 గంటలకు ఆ ముగ్గురు ధాన్యం దంచటం పూర్తి చేశారు. బయట వరండాలో దంచిన ధాన్యం చేటలతో తెచ్చి చెరగటం మొదలెట్టారు. దంచిన ధాన్యం చెరిగి చిట్టు తౌడు వేరు చేయాలి. తెల్లగా బియ్యం అప్పుడు చేతుల్లో కనబడతాయి. వాటిని మెరుగుపట్టడానికి రాతి రోళ్లలో మరొకసారి దంచుతారు, మరోసారి చెరుగుతారు. వీళ్ళు చేటల్లో పోసి బియ్యం చెరుగుతుంటే వీళ్ళ వేళ్ళు చేటల అడుగున తాకి మరో విచిత్ర శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏ వాయిద్యాన్ని అనుకరించదు. అలాగే వీరు రాతి రోళ్లల్లో పోటు వేస్తుంటే ఆ వచ్చే శబ్దం కూడా మరీ వింతగా వినిపిస్తూ ఉంటుంది. బృందావనిలో పిల్లన గ్రోవులు గావు, నదీ తరంగాల మృదంగ నాదాలు లేవు. వీణులకు విందు గొలిపే మానవ శ్రమ శక్తికి ప్రతీకగా వినిపించే శ్రవణానందకర మధుర నాదమది. వాళ్ళు ఆరుబయట అలా బియ్యం చెరుగుతుంటే పిచ్చుకలు ఆ చేటల్లోని బియ్యం నోట కరుచుకొని పోవాలనుకుంటాయి. బియ్యం ముక్కుపుటాలతో అందుకోలేక వారి తలల మీద ఎగురుతూ ఉంటాయి. మరికొన్ని రకాల పిట్టలు మనుషులతో అంత సంబంధాలు లేక భయంతో కొంచెం పైనుంచి ఎగురుతూ ఉన్నాయి. చెట్ల మీద కాకులు కావు కావుమంటూ ఎగురుతున్నాయి. నేల మీద పడ్డ నూకల్ని ఏరుకోటానికి కోడి పిల్లలతో వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కోడిపిల్లలైతే మధ్య మధ్యలో వాళ్ళ కాళ్ళకి అడ్డుపడుతున్నాయి. అది చూసిన వీరమ్మ చేటలో వెనకకున్న తవుడుతో కలిసిన నూకల్ని నేల మీద ఓ వారగా పోసింది. కోడిపిల్లలు అటుగా పరిగెత్తాయి. ఎక్కడి నుంచి తలను వయారంగా ఊపుకుంటూ కోడిపుంజు అక్కడికి చేరింది. అక్కడ చేరిన పిల్లలు వాటిని తరుముకుంటూ పరుగులు పెడుతున్నాయి. ఆ చిన్నారులకు ఆదో వినోదం. చీకటి పడే వేళకు అన్ని పనులు పూర్తి చేశారు. వీరమ్మ బియ్యం కుంచెతో కొలిచి డబ్బాలో పోసింది. ఇంటావిడ ఓ ముక్కాలిపీట వేసుకుని ఎదురుగా టీవీగా కూర్చుంది. యజమానురాలికి పెత్తనం చేసే టీవీ అదే వచ్చేస్తుంది. ఎర్రచ్చమ్మ నూకలు కొలిచి వెదురుపేళ్ల బుట్టలో పూసింది. తోటచ్చమ్మ ఆ నేలంతా తుడిచి శుభ్రం చేసింది. చిట్టూ తవుడు వేరూరు బెస్తాలకెత్తింది. అప్పుడే పాలేరొచ్చి చిట్టూ తవుడు కలిపి పశువులకు మేతగా వేయటానికి వెళ్ళాడు. ఆ ముగ్గురికి రావలసిన కూలీ బియ్యం కొలుచుకున్నారు. కొన్ని నూకలు కూడా కొలిపించిందావిడ. మొదట్లో కూలీకి వడ్లే కొలిచి ఇచ్చేవారు. వాటిని దుకాణంలో అమ్ముకుని డబ్బులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు బియ్యమే పుచ్చుకుంటున్నారు. 2 రోజులు పోయాక నూకలు నానపెట్టి పిండి దంచాలి. యజమానురాలు తిరిగి పని చెప్పింది. ఆ ముగ్గురు సరే అన్నట్టుగా తలలోపుతూ ఇక ఎడతామమ్మా అన్నారు. ఆ ఊళ్ళో దంపులాళ్ళంటే ఆ ముగ్గురే. 15 రోజులు నుంచి వరసగా వడ్లు దంచటానికి వెళ్తూనే ఉన్నారు. ముగ్గురులో తోట అచ్చమ్మ వయసులో పెద్దది, పైగా కాస్త పొడువరి. దానికి తగిన ఒళ్ళు ఉంది. ఎత్తరి వాళ్ళకి కాస్త అలసట ఎక్కువ అంటారు కదా, ఆమెకు అదే జరిగింది. భుజాలు నడుములు ఒకటే పోట్లు. వాటికి సాయం కాస్త జ్వరం కూడా తగిలింది. తోటచ్చమ్మ మంచం దిగలేకపోయింది. మరునాటికి జ్వరం మరింత పెరిగింది. ఆచారి గారి దగ్గర మందు తెచ్చి వీరమ్మే సేవ చేసింది. ఎర్రచ్చమ్మ తూర్పు నుంచి వచ్చింది. శ్రీకాకుళం దగ్గరలో ఉన్న బుడ్డిపాలెం ఆమెది. బతుకు తెరువు కోసం భర్త 2 పిల్లలతో గోదావరి తీరం చేరింది. తూర్పు గోదావరిలో పంటలెక్కువ. బొబ్బర్లంక దాటి ఓ పల్లెలో స్థిరపడ్డారు. మొగుడు పొలం పని చేసుకునేవాడు. ఎర్రచ్చమ్మకి తోటచ్చమ్మతో వీరమ్మలతో పరిచయమైంది. అప్పటికే తోటచ్చమ్మ వీరమ్మ రాజమ్మలు ధాన్యం దంచేవారు. వారితో ఎర్రచ్చమ్మ కూడా కలిసింది. అంత క్రితం అక్కడ కూడా అంత ధాన్యం పంట పండేది కాదు. క్రమంగా ఎరువుల వల్ల, వ్యవసాయంలో కొత్త మెడుకుల వల్ల ధాన్యం మరింతగా పండించటం మొదలెట్టారు. ఆ చుట్టుపక్కలంతా సిరిగల ప్రాంతంగా పేరొచ్చింది. ఈ నలుగురు దంపులాళ్లుగా పేరు పడ్డారు. ఈరమ్మది కూడా ఆ ఊరు కాదు, ఆ చుట్టుపక్కల ఏదో ఊరు. ఆమెకు పెళ్ళయిందో లేదో ఎవరికీ తెలీదు. కొందరు పెళ్ళయింది కానీ భర్త వదిలేశాడు అంటారు. ఏదైనా సంతానం కూడా లేదు. ముందు వెనక ఎవ్వరూ లేరు. ఈ ఊరొచ్చాక తోటచ్చమ్మతో కలిసి రోకలి పట్టింది. రాజమ్మ అప్పటికే ఆ ఊళ్ళో తోటచ్చమ్మతో కలిసి ధాన్యం దంచేది. ఇద్దరికి ముగ్గురు తోడయ్యారు. ఎత్తిన రోకలి దించకుండా ముగ్గురి చేతి నిండా పనే. తోట అచ్చమ్మది అసలు ఆ ఊరే. ఆ ఊరు చివరన పెద్ద తోట ఉంది. ఆ తోట మధ్యలో ఓ చెరువు ఉండేది. తోట ముందు మేడలో ఇంటి యజమాని ఉండేవాడు. వెనక ఓ పాకలో తోట కాపలా కాసే నరసయ్య, భార్య అచ్చమ్మ ఉండేవారు.
నరసయ్య తండ్రి తాత కూడా అక్కడ బతికిన వాళ్లే. వాళ్ల తరం గడిచింది, ఇప్పుడు నరసయ్య తరం. ఆ తోటలో ఉండబట్టే తోటచ్చమ్మ, తోట నరసయ్య అని పేర్లు అందరి నోట్లో అలవాటు పడిపోయాయి. తోటచ్చమ్మకి ఒక కొడుకు కూతురు పుట్టారు. కూతురు ఏళ్లు రాకుండానే చనిపోయింది. సీమసింతకాయలు ఎక్కువగా తినేది, అందుకే వాతం కమ్మి చనిపోయిందని ఊరిడి మంది అనుకున్నారు. అచ్చమ్మ కూతురి మీద ప్రేమతో చాలా రోజులు ఏడుస్తూనే ఉంది. దాని మూలంగా ఆమె కళ్ళల్లో పువ్వులేశాయి. ఆ కాలంలో ఇంగ్లీష్ డాక్టర్లు లేరు, నాటు వైద్యమే. ఓ కంట్లో పువ్వు తగ్గిపోయింది, మరో కన్ను పూర్తిగా నయం కాలేదు. చూపు కాస్త మందగించింది, అయినా పోటు మాత్రం బాగా వేస్తుంది. సంసారం హాయిగా సాగిపోతుంది. తోట నరసయ్య ఒకరోజు తోటలో పనిచేస్తుంటే పాము కరిచి చనిపోయాడు. మంత్రగాళ్ల మంత్రాలు పనిచేయలేదు. కొడుకు ఆమె తోటలో ఉన్నారు. భర్త పోయాక తోట అచ్చమ్మ రవిక ఆచారం ప్రకారం మానేసింది. ఇంకా కొడుక్కి 18 సంవత్సరాలు వచ్చాయి. పెళ్లి చేయాలనుకుంది. ఆడికి తోట పని నచ్చలేదు. బొంబాయిలో ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటూ కొందరు యువకులు ప్రయాణమయ్యారు. అచ్చమ్మ మాట వినిపించుకోకుండా వాడు కూడా బొంబాయి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అచ్చమ్మ గుండె రాయి చేసుకుంది. కొడుకు మీదే ఆశతో తోట అచ్చమ్మ వడ్లు దంచే పని మరింత చేస్తుంది. డబ్బు కూడా బాగానే పోగు చేసుకుంది. ఆ తోట ఇల్లు వదిలి వీరమ్మ ఇంటి పక్కనే ఓ గుడిసెలోకి వచ్చేసింది. రాజమ్మ అందరికంటే పెద్దది, ముసల్దైపోయింది. ధాన్యం దంచే పని క్రమంగా మానేసింది. ఎర్రచ్చమ్మ 2 పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యాయి. బంధువులంతా అక్కడే ఉండటం వల్ల సంబంధాలు రెండూ అటే. పెళ్లిళ్ళయ్యాక కొడుకు కోడలెంట వెళ్ళిపోయాడు. కూతురు అత్తారింటికి వెళ్ళిపోయింది. మగడు కాస్త ముసలాడు, జబ్బు చేసి అతను చనిపోయాడు. పిల్లలు రమ్మన్నా వెళ్ళలేదు. రెక్కలు ఇరిగినాడొత్తారా అంది కొడుకుతో. ఈమె రవిక మానేసింది. పచ్చటి రంగు, మెడలో పట్టెడ, చెవులకి ముక్కులకి పోగులు, ఆ చిన్న అడ్డభాష. ఆమె ఎర్రగా ఉండడం వల్ల ఆ ఊళ్ళో ఎర్రచ్చమని పిలిచేవారు. వీరమ్మ చెవులకి ముక్కులకి మెడలో అన్ని గిల్టు నగలే. ఆ నగలు పెట్టుకోవడం ఆమెకు సరదాను. నగలు నల్లబడినా గిల్టురాళ్ళు గుడ్డిగా మెరుస్తూనే ఉన్నాయి. వారం రోజులకి జ్వరం పూర్తిగా తగ్గి తోటచ్చమ్మ లేచి తిరగలిగే స్థితికొచ్చింది. ఆ రోజు ఓ పిడుగుపాటం లాంటి వార్త ఊరంతా గుప్పుమంది. ఈ ఊళ్ళో ధాన్యం మిల్లు కడతారట. ధాన్యం దంపవలసిన పని లేదు. రోళ్ళు రోకళ్ళు అక్కర్లేదు. బస్తాల కొద్ది ధాన్యం మిల్లు ఆడేస్తుందంట. ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఆ వార్త వినగానే ఆ ముగ్గురి గుండెల్లో రాళ్లు పడ్డాయి. మన పొట్టలు కొట్టడానికి ధాన్యం మిల్లు వస్తున్నట్టుంది అనుకున్నారు ముగ్గురు. ఆరికి చెప్పలేని బెంగ ప్రారంభమైంది. ఆపద వచ్చి మీద పడుతుంటే అనుభవించవలసిందే అని అనుకున్నారు. తోట అచ్చమ్మ మంచం మీద ఉండగానే మిగిలిన 2 వెళ్ళి నానబెట్టిన నూకలు పిండి కొట్టొచ్చారు. ధాన్యం దంపమని చాలామంది కబురెట్టారు. 2 కలిసి ధాన్యం దంపటం చాలా కష్టం. తోటచ్చమ్మ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి మొక్కుకున్నారు కూడాను. తీరా ఆమె కోలుకునేటప్పటికీ ఇటువంటి వార్త వచ్చింది. అచ్చమ్మ ఉన్నదా? ఉన్నాదయ్యా. తమరే వచ్చినారేటి? ఓ ఇంటి యజమాని చూసి ఆశ్చర్యంగా అడిగింది ఎర్రచ్చమ్మ. పొద్దుగాలే రాండి, వడ్లు దంచాలా? ఆ మాట చెప్పి ఆయన పనైపోయినట్లు వెళ్ళిపోయాడు. ముగ్గురి కళ్ళు ఆనందంతో మతాబుల్లాగా వెలిగాయి. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. వారికి కాసేపటి వరకు నోటమాట రాలేదు. ఆవుడు మనకాడే ఉన్నాడు అనుకుని తృప్తిపడ్డారు. ఆ రాత్రి వారి కంటికి కునుకురాలా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. వెలుగు రాకుండానే లేచారు. కలో గంజో తాగి అన్నం మూటలు సర్దుకున్నారు. సూర్యునితో పోటీ పడుతూ ముగ్గురు పనికి బయలుదేరారు. ముగ్గురు పదునైన రోకళ్ళు తయారు చేయించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ రోకళ్ళు భుజాన పెట్టుకునే బయలుదేరతారు. రైతుల భుజాన నాగళ్ళలాగా వీళ్ళు రోకళ్ళు మరిచిపోరు. కనబడ్డ వాళ్ళందరినీ ధాన్యం మిల్లు సంగతి అడుగుతూనే ఉన్నారు. అప్పుడే వస్తాదా ఏటి? మిల్లు కట్టాలనా? మిషన్లు రావాలనా? ఓ ఏడాదవుద్ది. వాళ్ళ సమాధానం విన్న ఆ ముగ్గురు ఇప్పట్లో ఏం కాదన్నమాట అని అనుకున్నారు. వారి మనస్సులు కాస్త కుదుటపడ్డాయి. ఆ ఇంట్లో పెళ్ళట. 4 రోజుల ధాన్యం దంపుతూనే ఉన్నారు. తర్వాత వరిపిండి దంచారు. విసుర్రాయి మీద కందిపొడి, ధనియాల పొడి వగైరాలు విసిరారు. చేతి నిండా పనే. అది పెళ్లిళ్ళ కాలం. ఆ ఇంట్లో పని కాగానే మరో ఇంట్లో అలా 2 నెలలు చేతి నిండా దంపుళ్ల పనే. ముగ్గురి చేతుల నిండా డబ్బే డబ్బు. వీరమ్మ జాగ్రత్తగా దాచుకుంది. ఎర్రచ్చమ్మ కూతురు పురిటికొచ్చింది. కోడలు చంటి పెళ్ళాన్ని చంకనేసుకుని వచ్చింది. చేతిలో డబ్బు బాగానే ఖర్చు పెట్టింది. వేడుకలు బాగానే జరిపించింది. బొంబాయి నుంచి తోటమ్మ కొడుకు వచ్చాడు. బంధువులంతా పెళ్లి చేయమని పట్టుపడ్డారు. తమ్ముడు కూతురుతో కొడుకు పెళ్లి భారీగానే చేసేసింది. కొద్ది కాలంలోనే తిరిగొత్తానమ్మా, బెంగపడబోక అంటూ తల్లికి నచ్చజెప్పి తోటచ్చమ్మ కొడుకు పెళ్ళాన్ని తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడని కొండంత ఆశతో కొడుకుని సాగనంపింది ఆ తల్లి. దొరికిందే సమయమని ఆ ముగ్గురు ధాన్యం దంపుడు బాగానే చేస్తున్నారు. డబ్బు దాచుకుంటున్నారు.
పడిన కష్టం మర్చిపోతున్నారు. ధాన్యం మిల్లు కట్టడం పూర్తయింది. అనుకున్న దానికంటే ముందుగానే ధాన్యం ఆడటం ప్రారంభించింది. చాలామంది ఈనాందారులు ధాన్యం ఆడించి బియ్యం అమ్మకానికి పట్నం పంపించేస్తున్నారు. మిల్లులో ఆడిన బియ్యం తెల్లగా మెరిసిపోతున్నాయి. వారికి బోల్డు లాభం వస్తుంది. దంపుడు బియ్యం ఆరోగ్యమని ఇళ్లల్లో వండుకోవటానికి ధాన్యం దంపించుకుంటున్నారు. కొత్తగా ఏది వాడుకలోకి వచ్చినా చాలామంది స్వీకరించరు. వారి మనసు అంగీకరించదు. అది మానవ స్వభావం. దేనికైనా అలవాటు పడాలి. ఆ ముగ్గురి పనికి ఏ ఆటంకం లేకుండా పని సాగుతూనే ఉంది. అయినా కొత్త వింత పాత రోత అన్న పెద్దల మాటే ఆచరణలోకి వచ్చింది. మరరోకళ్ళొచ్చేశాయి. ఇక వారికి పనే లేదు. క్రమక్రమంగా అందరూ ధాన్యం మిల్లుల్లోనే ఆడించుకోవటం మొదలెట్టారు. అయినా మిల్లు నుంచి ఆడించి వచ్చిన బియ్యం చెరగాలి, నూకలు వేరు చేయాలి, పిండి కొట్టాలి. అలా ముగ్గురికి పని దొరుకుతూనే ఉంది. అయినా ఆ ముగ్గురికి తృప్తిగా లేదు. ముగ్గురు బెంగ పెట్టుకున్నారు. చేతిలో పని లేక దిగులు పడిపోతున్నారు. ధాన్యం దంచే రాతి గుంటలు చాలామంది తీయించేసి అక్కడ గచ్చు చేయించేశారు. రాతి రోళ్లు మూలన పడ్డాయి. రోకళ్ళు కూడా మూలన పడ్డట్టే. ఎప్పుడో పిండి దంచటానికే వాటి అవసరం. అటుకులు దంచే రాతి రోళ్లు మూలకెళ్ళాయి. రెడీమేడ్ అటుకులు వచ్చేసాయి. ఆ ముగ్గురికి ఈ బెంగతో ముసల్తనం మీద పడినట్టయింది. ఇక చేసేది ఏమీ లేదు. ఊళ్ళో అందరూ ఆరి చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకునేవారే లేరు. వీరమ్మ తన రోకలి తోట అచ్చమ్మకే ఇచ్చేసింది. వీధిల్లో టీ బడ్డీ పెట్టుకుంది. ఏ ఎండక ఆ గొడుగు పట్టే స్వభావం ఆమెది. ఎప్పుడూ ఆమె బిజీ ఆమెదే. ఆమె సంపాదన ఆమెదే. ఎర్రచ్చమ్మ పిల్లలొచ్చి ఆమెను తిరిగి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఆ రోకలి కూడా తోట అచ్చమ్మ ఇంట పెట్టేసింది. తోట అచ్చమ్మ కంటికి కునుకులేదు. రోకళ్ళను చూస్తే ఆమె గుండె చెరువవుతుంది. చేటతో బియ్యం చెరుగుతుంటే పిచ్చుకలు పిట్టలు చుట్టూ తిరిగేవి. కోడి పిల్లలు కాళ్లకు అడ్డుపడేవి. ఆ దృశ్యం ఆమె కళ్ళ ముందు సినిమా రీలులాగా తిరుగుతుంది. తనకు ముసల్తనం వచ్చేసింది. పిండి కూడా పోటెయ్యలేదు. అంతలో ఒకనాడు కొడుకు కోడలు బొంబాయి నుంచి వచ్చారు. నేనొచ్చేసినానే ఓయమ్మ, నీకు నేనున్నానే అన్నాడు కొడుకు. బొంబాయి నుంచి వచ్చాడని వెంటనే అతనికి రైసు మిల్లులో ఉద్యోగం ఇచ్చారు. ఓ ఎత్త, నేను పిండి దంచుతా, పసుపు దంచుతా, కుంకుమ తయారు చేసి పట్నంలో అమ్ముతా. ఓ ఎత్త నేనున్నాగా అంది కోడలు. అత్తకు కొండంత ధైర్యం ఇచ్చింది. అబ్బో, ఈ రోకళ్ళు పదునుగా ఉన్నాయి. నా పనికి పనికొత్తాయే అంది కోడలు. రోకళ్ల వైపు తృప్తిగా చూసింది అచ్చమ్మ. తోటచ్చమ్మ కళ్ళు మూతలు పడ్డాయని ఆ కొడుక్కి తెలీదు. అచ్చమ్మ కళ ఎంత గొప్పదో ఆ తర్వాత అందరూ అనుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.